నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఇక్కడ పెరిగిన, ఇక్కడ ఉద్యోగం చేసిన, ఇక్కడనే ఉన్న మేము, మా కుటుంబం అంతా, మా తల్లిదండ్రుల సమాజం నుంచి మొదలుకుంటే మొత్తం టోటల్గా మా వ్యవస్థ అంతా మేము, మాకు కేంద్రం మహబూబ్నగర్. ఇక పుట్టి పెరిగిన కనుక నా ప్రాంతం పైన, ఈ ప్రాంతం పైన నాకు ప్రేమ. మేము ఇక్కడ వ్యవసాయం చేసినాం, ఇక్కడ చదువుకున్నాం, పెరిగినాం. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి. ఏ రైతు కష్టాలు పడవద్దు, ఏ రైతు కన్నీళ్ళు పెట్టవద్దు, ఏ ప్రవృత్తి రోడ్ల మీద పడవద్దు, ఏ ఒక్క యువకుడు ఉద్యోగాలు లేకుండా చెడు ఎక్కడో వెళ్ళిపోవద్దు. ఇక్కడ చదువుకోవాలి, ఇక్కడే ఉద్యోగం ఉండాలి. ఇక్కడ పేదవానికి ఏ రకమైన జబ్బు వచ్చినా ఇక్కడనే బతకాలి, అందుబాటులో వాళ్ళు బతకాలి, ఎవరు అవసరంలో బతకాలని అంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చింది. నాకు వీళ్ళ పుట్టి పెరిగిన కనుక, వీళ్ళు పెద్దగైన కనుక నాకు ఈ ప్రాంతం పైన ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎక్కువ. ఇలా మీరు కూడా అట్లా చేయాలి, మేము సహకరిస్తాం. మేము తెలుసో తెలియకనో గతంలో కొంచెం తప్పులు చేశాను. మేము తెలుసో తెలియకనో గతంలో కొంచెం తప్పులు చేశాను. దిద్దుబాట్లో భాగంగానే మీ పార్టీలో వస్తే చేనేత చేసుకోండి కూడా. అందుకే గెలవంగానే ప్రజలు గెలిపించి గెలవంగానే తీసుకోవద్దు. ఒక ఆయన ఇంతకుముందు అడిగాడు, గతంలో అంటే ఇప్పుడు పరిస్థితులలో ఉన్న వాళ్ళని దింపేస్తామంటే తప్పు అవుతుందని సపోర్ట్ చేసినాం. మరి అలాంటి చైర్మన్లు, అనుభవజ్ఞులు కూడా మీ పార్టీలో ఇప్పుడు ఉన్నారు. వాళ్ళకి ఏంటి ముడా చైర్మన్గా, వాళ్ళకి ఏంటి ఇంకా ఏదైనా పెద్ద పెద్ద పదవులు. మీరు మాట ఇచ్చిన వాళ్ళకి ఏంటి, మాట ఇవ్వని వాళ్ళకి ఏంటి. లేదు మా 25 మందిని తీసుకున్నారు లాస్ట్ టైం, అందులో 20 మందికి ఇవ్వండి. మళ్ళీ ఉన్న కొత్త మేము 16 మందిని గెలిచిన వాళ్ళని, 16 మంది మా టీంలోని మీరు భయపెట్టించి, పోలీసులతో భయపెట్టించి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు మంచి చేయండి, కౌన్సిల్లో సహకరిస్తాం. మొన్న కౌన్సిల్లో మా కార్పొరేటర్స్ కొంతమంది అన్నారు 50,000 మోటార్ ఇస్తలేరు సార్, 30 లక్షలు 40 లక్షలు పెట్టి చాంబర్లు వేయించుకుంటున్నారు, మేము డీసెంట్ ఇస్తామన్నారు. నేను వద్దన్నా, డీసెంట్ వద్దు, స్టార్టింగ్ మనము డీసెంట్లు ఇవ్వద్దు. డీసెంట్లు కాంప్లీట్లు ఇస్తే తప్పవుతుంది, డెవలప్ చేద్దాం, చేసుకోలే వాళ్ళు కూడా అవకాశం ఇద్దామన్నారు. ఎంతో పెద్ద మనసుతో 50,000 ఇవ్వకపోయినా మేము 40 లక్షలు పెట్టి చాంబర్లు చేయించుకుంటామన్నా, మా కార్పొరేటర్లు డీసెంట్ ఇస్తామన్నా నేను వద్దని వారించిన. ఏకగ్రీవంగా మీకు అభిమానించినాం, ఏకగ్రీవంగా మీకు సపోర్ట్ చేసిన నెల రోజుల్లోనే మీరు మా వాళ్ళపైన పార్టీలు రా అని చెప్పడం, కేసులు పెట్టేయడం, ఇబ్బంది పెట్టడం మూలంగా మేము వీళ్ళు ఇంత సపోర్ట్ చేసినా వీళ్ళు మారట్లేదు, వీళ్ళ బుద్ధి మారట్లేదు అని చెప్పి, సరే రూల్ ప్రకారం అన్నప్పుడు రూల్ ప్రకారం మీరు నడవండి. రూల్ ప్రకారం ఏ వారు కార్పొరేషన్లో లేని మీరు ఎట్లా కూర్చుంటారని మా వాళ్ళు అడిగారు. మీరు అలాంటిది ఉన్నప్పుడు మాత్రం చర్చించి, అరే తెలియక జరిగింది ఇది, మనం డెవలప్మెంట్ కలిసి చేద్దామంటే మేము సహకరిస్తాం. మా ప్రాంతంలో అభివృద్ధి గురించి మేము సహకరిస్తాం. మేము గతంలో మేము పరిపాలించినప్పుడు ఎవరు తప్పులు చేసినా కూడా గతంలో కూడా చెప్పినాం, సరిదిద్దిచ్చేస్తాం, చేసుకుంటాం. మాకు అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా అది చేస్తామా లేదా మీరు చూస్తాం. అది వ్యక్తికి జరిగినా, వ్యవస్థకు జరిగినా, టౌన్ జరిగినా ముందంజలో ముందుకు తీసుకొస్తాం, మంచి తీసుకెళ్తాం. మా విజన్ అభివృద్ధి తప్ప వేరే లేదు. కానీ గుట్టిగా కార్పొరేటర్లను వేధించి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయించి, వాళ్ళని భయపెట్టిస్తే ఇక భయపడడానికి ఎవరు లేరు. అది పద్ధతి కాదు. అది 2.5 ఏళ్ళు వెళ్ళిపోయింది, అంత టైం మొత్తం అయిపోయింది. మిగిలిపోయిన పనుల మీద దృష్టి పెట్టాలని మరి కౌన్సిల్లో రావాల్సినట్లు అందరికీ ఈక్వల్గా మేమున్నప్పుడు టౌన్ అంతా ఒక యూనిట్గా డెవలప్ చేసినాం. ఒక డబుల్ బెడ్రూమ్ అంటే నార్త్ సైడు, ఈస్ట్ సైడు, సౌత్ సైడు, వెస్ట్ సైడు 4 సైడ్లని. రింగ్ రోడ్ అంటే కంప్లీట్గా ఇప్పుడు 70% అయిపోయింది. ఇంకా 25% మొత్తం ప్లాన్ కూడా ఉంది. టోటల్గా తొందరగా అది కంప్లీట్ చేయండి. టీడీగుట్ట నుంచి అప్పనపల్లి కొట్టేస్తే అయిపోతుంది. ప్లాన్లో కూడా ప్లానింగ్ కూడా మొత్తం శాంక్షన్ అయింది, అది చేయండి. కానీ ఉట్టిగా చేస్తే కాదు. సరే మీరు ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు, లక్షల రూపాయలు ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు, నిధి అని ఫండ్ అని చేసుకుంటున్నారు, చేయండి, మంచి ఖర్చు పెట్టండి. ఏం నిధి చేస్తారు, ఏం ట్రస్ట్, ఏం నది చేయండి.
మేము ప్రజల నుంచి లీడర్ నుంచి అప్పుడు పైసలు వసూలు చేయాలి. ఇప్పుడు మీరు చేస్తున్నారు మంచి, మాకు కూడా ఏదైనా అపయత్నం చేస్తాం. అంతేగాని ఇట్లా వేధించి చేస్తే మాత్రం మంచిది కాదు. మీరు స్వయంగా మీరు మాట్లాడినవి ఉన్నాయి, మీ అనుచరులు మాట్లాడేవి ఉన్నాయి, అది కాదు. నేను ఎంతో అనుభవంగా చెప్తా ఉన్నా. ఏది పడితే తీర్మానం చేస్తే కూడా కాదు. తప్పుగా తీర్మానం చేసినా ఖచ్చితంగా అది పనిషబుల్ అవుతుంది. ఇష్టానుసారంగా బడ్జెట్కి ఎక్సిడ్ చేసి మీరు 2 ఏళ్లలో బడ్జెట్కు ఎక్కువగా శాంక్షన్స్ ఇచ్చింది. అది చాలా క్రిమినల్ ప్రొసీజర్, కొత్త ఫైనాన్షియల్ కొత్త దివాలా తీసిన కిందకి వస్తుంది, రెవెన్యూ లాసెస్ కింద వస్తుంది. అయినా మేము దాని గురించి కూడా మాట్లాడలేదు. మొట్టమొదటి కౌన్సిల్ ఎందుకని డీసీఎంకి ఇవ్వలేదు, సహకరించినాం. మీకు ఇంకా సహకరించాలనుకున్నాం, కానీ మీ తప్పు వల్లనే, మీరు మీ నాయకులు మీ అనుచరులు తప్పు వల్లనే జరిగింది. మీరు ఇంటర్నల్ కూర్చోండి, ఏకగ్రీవంగా మనం సపోర్ట్ చేసిన వాళ్ళు అసలు ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నామని. మేము సపోర్ట్ చేసి మేయర్కు సపోర్ట్ చేసి బయటకు వచ్చేటప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్కు నువ్వు పార్టీ మారు అని అడుగుతుంటావు. అతను బాగా మరి లోపల మీకు మేయర్ ఏకగ్రీవంగా డిప్యూటీ మేయర్ ఏకగ్రీవంగా సపోర్ట్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఒక పోలీస్ ఆఫీసరు ఆయన నువ్వు పార్టీ మారు అని ఒక కార్పొరేట్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టి మీరు మా కార్పొరేటర్లను లేకపోతే అనవాడ మండలంలో ఎవరుస్తారు వాళ్ళని భయపెట్టి చిగురుస్తాము, పోలీసులతో భయపెడతామంటే మీరు ఉండేది ఇంకా 2 ఏళ్ళు కూడా 2.5 ఏళ్ళు పనిచేసి 1.5 ఇయర్. మున్సిపాలిటీలోనేమో బడ్జెట్ 150-200 కోట్లు ఇవ్వాలి. గ్రామ పంచాయతీకి డబ్బులు వస్తాయి, కేంద్ర ప్రభుత్వ నిధులు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికగా మున్సిపాలిటీలో కూడా ప్రతి వాటికి ఆటోమేటిక్ వస్తాయి. స్పెషల్ ఫండ్స్ ఏమో తీసుకురండి, మీరు స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేయండి. పుట్టిగా మీరు వస్తేనే కండువా మారిస్తే పైసలు ఇస్తాము, కండువా మారితే ఫండ్స్ ఇస్తాము, కండువా మారితే మీరు ఏమైనా దందా చేసుకో, మేము చూసుకుంటాం వెనక నుంచి. ఇది కాదు. పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నాం, పోలీస్ అధికారులకు కూడా మీరు ఆ ఇసుక మామూలు, ఆ మైనింగ్ వాడ్స్ మామూలు, లేకపోతే దాని మీద కొందరు చాలా మంది బిజీ ఉన్నారు. ఆ పైసలు వస్తున్నాయి కనుక మేము ఎమ్మెల్యే గారిని నేర్పిస్తే మనల్ని ఇంకా 2-3 ఏళ్ళు ఇక్కడే ఉండొచ్చు కనుక మనం చేసుకోవచ్చు, మామూలు తినొచ్చు అని చెప్పి. ఇది పద్ధతి కాదు.